గుడికొచ్చే వాళ్ళలో 190% మంచివాళ్ళు, వాళ్లతోటే మీ జీవితం. కానీ సమాజంలో 190 మంది హంతకులు, దొంగలు, దగాకోర్లు, దోపిడీదారులు, పోకిరీలు, పోరంబోకులు, వాళ్లతోటే నా జీవితం. నేనెలా ప్రశాంతంగా ఉండగలను? మీరు చెప్పినట్టు ఈ కాలంలో ప్రశాంతంగా ఉండాలంటే ఉండొచ్చు, కానీ ఎలా? ఇంట్లోకి జొరబడి చెల్లెలు చేపట్టుకుని లాగుతారు, చూస్తూ ఊరుకోవాలి. ఫ్రెండ్ని నడి రోడ్లో రౌడీలు కొడతారు, నరుకుతారు, చూస్తూ ఊరుకోవాలి. అయిన వాళ్ళు ఆస్తంతా దోచుకుపోతారు, అవన్నీ సహిస్తూ చూస్తూ ఊరుకోవాలి. నేను చెప్పినవన్నీ వదులుకుంటేనే ప్రశాంతత కలుగుతుంది అంటే ఆ ప్రశాంతత నాకు అనవసరం. అనుభవించిన వాడు చేసే ఉపదేశానికి, అనుభవించని వాడు చేసే ఉపదేశానికి చాలా తేడా ఉంది. సరే, మీరు దేవుణ్ణి నమ్ముతారుగా? దేవుడి ఆశీస్సులు, కృపా కటాక్ష వీక్షణాలు మీకున్నాయిగా? అంతెందుకు, మీకు శక్తి ఉందని ప్రజలు నమ్ముతున్నారు కదా. అది నిజమే అయితే 3 మాసాలు 90 రోజులు నా స్థానంలో మీరుండండి, మీ స్థానంలో నేనుంటాను. మీ స్థానంలో నేనుండడం గొప్ప విషయం కాదు. 3 మాసాలు అక్కడ నుండి వచ్చిన తర్వాత మీరు ఏమైనా చెప్పండి. సహనంతో ఉండమంటే సహనంగా ఉంటాను, తిట్టద్దు అంటే తిట్టను, కొట్టద్దు అంటే కొట్టను, నించోమంటే నించుంటాను, కూర్చోమంటే కూర్చుంటాను. అంతెందుకు, చచ్చిపోమంటే చచ్చిపోతాను. ఇది మీ మీదొట్టు.